జరుగుతున్నాయి, దయచేసి సహకరించండి. ప్రతి సంవత్సరం కూడా మనం ఇది 3వ సంవత్సరం సంబరాలు, సంక్రాంతి సంబరాలు కూడా చాలా గ్రాండ్గా కూడా చేస్తున్నాం. ఇదే కాకుండా జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కూడా ప్రతి గ్రామంలో సంక్రాంతి సంబరాలు కూడా జరుపుకుంటున్నాం. చాలా ఘనంగా పల్లెల్లో అంటే ఈ పండుగ అంటే రైతులకి సంబంధించిన పండుగ. రైతులు కూడా పంటలు పండించడం, కొత్త పంట వస్తుంది ఈ నెలలో అంతా. కొత్త పంటలు వస్తాయి కాబట్టి రైతులు కూడా ఎంతో ఆనందంగా సంక్రాంతి సంబరాలు కానీ సంక్రాంతి పండుగ కూడా చేసుకుంటాం. కానీ కోస్తా జిల్లాలో బాగా చక్కగా చేసుకునేవాళ్ళు. మన అనంతపురం జిల్లాలో చాలా తక్కువ మంది కూడా మనం పండుగ చేసుకుంటాం. కానీ మన ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి సంక్రాంతి అంటే ఏంటి, సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తుందనే విషయాలు కూడా తెలిపిన వ్యక్తి మన గౌరవ సీఎం గారు. కళ్యాణదుర్గం ముదినాయనపల్లి రాజగోపాల్ గారు రండి, దయచేసి వేదిక మీదకి రండి. శ్రీ రాజు ఆకర్షణీయ గ్రామాల అభివృద్ధికి ఉత్తమ సేవలు అందించినటువంటి భాగస్వాములకు పురస్కారం. ఈ పురస్కారాల్లో మనమంతము గట్టిగా చప్పట్లు కొడుతూ గర్వించదగినటువంటి వ్యక్తి మన ప్రియతమ పరిపాలనాధికారి శ్రీ బి లక్ష్మీకాంతం గారు. బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ గ్రామ అభివృద్ధికి కృషి చేసిన శ్రీ మారుతి ప్రసాద్. అలాగే కళ్యాణదుర్గం మండలం ముదినాయనపల్లి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి శ్రీ రాజగోపాల్ గారు. శ్రీ రాజగోపాల్ చెప్పాను. ముగ్గురు ఉన్నారు. శ్రీ ఆదరణ రామకృష్ణ హంపాపురం రాప్తాడు, అలాగే శ్రీ టి కుళ్ళాయి రెడ్డి గారు బొమ్మలాటపల్లి బుక్కరాయ సముద్రం మండలం, శ్రీ బుగ్గా శ్రీనివాసులు గారు యశ్కొండాపురం బుక్కరాయ సముద్రం మండలం. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు గలగలాగో. టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లతో తీవ్ర మానసిక ఒత్తిడై పని భారంతో ప్రజల కోసం పరిశ్రమించాలనే తపనతో పరిశ్రమించిన తర్వాత ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి ఈ విధంగా మానసిక ప్రశాంతం, ఆనందం, ఆహ్లాదకరమైన వాతావరణం ఈ ప్రాంగణంలో పొందడానికి ముఖ్యమంత్రి గారు ఈ విధమైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారన్నటువంటి ఆలోచన కూడా నాలో మొదలైంది. ఇది వాస్తవంలో కూడా మనం భావించాలి. ఈ విధంగా పలు రకాలుగా ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో అనేక విషయాల్ని మనం విస్మరించేటువంటి సందర్భాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బొక్కర సంక్రాంతి పండగకో ఉగాది పండగకో ఇంటిని బాధి బట్టలు కట్టుకునేటువంటి వాళ్ళ ఆనాడు వరణ్యం లేదు. ఎన్టీ రామారావు గారి పుణ్యాన ఇవాళ ప్రతి ఇంట్లో కూడా వరణ్యం తింటున్నారు 2 పూట్ల. ఆనాడు పండగకు వస్తే ఆ పండగలో 1 పూట మాత్రం వరణ్యం తినేటువంటి వాళ్ళు. అందువల్లే వేసుకొని ఇంటి ముందు వేసి దానికి రంగులు వేసుకుంటున్నాం. ఆ విధంగా కాకుండా ఈ విధంగా ప్రోగ్రాంలు పెడితే ప్రతి ఒక్కరూ పేడతో అలకి ముగ్గ పెడితే ఇంటికి కూడా శుభం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు చాలా పల్లెల్లో కూడా చాలా చక్కగా అమ్మాయిలు ముగ్గలేయడం కానీ, డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా కూడా చేశారు. ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాకి ₹1 కోటి కూడా అనౌన్స్ చేసి ఈ విధంగా మన మండలాల నుంచి జిల్లా స్థాయి వరకు చేశాం. ఇంతకుముందు మన జిల్లా మహిళా అధికారులు చాలా చక్కగా ఎక్కడో అక్కడ టీవీలో మనం చూసాం.
గొబ్బెమ్మలు అంటే సంక్రాంతి పండుగ గురించి చాలా చక్కగా మహిళా అధికారులు ఆడినందుకు ప్రత్యేకంగా మన ప్రభుత్వం తరఫున వాళ్ళకు కూడా మరొక్కసారి ధన్యవాదాలు కూడా మా మహిళలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎక్కడ చూసిన పల్లెల్లో అలకాలి, ముగ్గులు పెట్టాలి, 3 రోజులు గొబ్బెమ్మలు పెట్టాలి, గంగిరెద్దులు, హరిదాసులు, కోలాటం, చెక్క భజన, అదే డ్రామాలు, నృత్యం, సాంస్కృతిక కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. కల్చరల్ ఆంధ్రప్రదేశ్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఏ ప్రభుత్వ కార్యక్రమం ప్రారంభమైనా, మీ ఇంట్లో పెళ్ళైనా, మీ ఇంట్లో పండుగైనా సాంస్కృతిక కార్యక్రమాలతో బిగిన్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ప్రభుత్వ కార్యక్రమాల్లో తూచా తప్పకుండా అమలు చేయాలి. సభ్యులు గౌరవనీయులు శ్రీ వీరన్న గారికి, అలాగే బదిలీ శాసనసభ్యులు శ్రీ అత్తార్ చాంద్ బాషా గారికి, నగర డిప్యూటీ మేయర్ శ్రీ సాటి గంపన్న గారికి, నగర డిప్యూటీ మేయర్ శ్రీ సాటి గంపన్న గారికి, నగర డిప్యూటీ మేయర్ శ్రీ సాటి గంపన్న గారికి, మార్కెట్ శాస్త్రీయ జ్ఞానం కానీ, సంప్రదాయ ఆధ్యాత్మిక జ్ఞానం కానీ, గ్రహ జ్ఞానం కానీ, మృణ్మయ జ్ఞానం కానీ ఎందులోనైనా సరే అందవేసిన చెయ్యి శ్రీ బి లక్ష్మీకాంతం గారు. పండితులలో పండితులు, పామరులలో పామరులు, అధికారులలో ఉన్నత అధికారులు, ఉత్తమ అధికారులుగా పేరు పొందినటువంటి మన ప్రియతమ సంయుక్త కలెక్టర్ గారు శ్రీ బి లక్ష్మీకాంతం గారికి ఈ గవర్నెన్స్ జాతీయ పురస్కార గ్రహీతగా సంక్రాంతి పురస్కారం, సంక్రాంతి సత్కారం అందజేస్తున్నాం. తెలుగు భాషా సాంస్కృతిక శాఖ తరఫున మాన్య మంత్రివర్యులు, శాసనసభ్యులు దయచేసి వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాము. చిన్నారులు నృత్య ప్రదర్శన ఉంటుంది, వారు చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. వేదిక మీద దయచేసి పెద్దనా కొద్దిగా ఎన్నికలు బాగా